అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నా శ్రీమంతంకి ముందు రోజు పిండి వంటలు చేస్తున్నారు. ఆ పిండి వంటలు ఏమేమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎవరెవరు ఎలా చేస్తారు అని చెప్పేసి అయితే నేను చూపిద్దామని అయితే వీడియో అయితే మీకు షేర్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పిండి వంటకైతే రెడీ చేస్తున్నారు. నా శ్రీమంతంకి ముందు రోజు అన్నీ కూడా పిండి వంటలు చేసేసుకున్నారు. మా అత్తయ్య ఇంకా మా చుట్టుపక్కల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మాకు చేపిస్తారు. విలేజ్లో అయితే అందరూ వచ్చి ఏదైనా పిండి వంటలు ఉంది పండగ కంటే అందరూ వచ్చి తల ఒక చేసి అయితే అందరూ హెల్ప్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి అయితే అప్పలకి వీటికి అయితే పోపు అయితే పెడుతున్నారు. మంచిగా జీలకర్ర వెల్లుల్లి అవన్నీ కూడా వేసేసి దంచి కరివేపాకు అవన్నీ కూడా తాలింపు అయితే వేస్తున్నారు. నువ్వులు అవన్నీ వేసి ఉప్పు అన్నీ కూడా ఓమ అన్నీ వేసి అయితే ఇలా తాలింపు పెట్టేసుకొని వాటర్ అవన్నీ వేసేసి మరగనిచ్చి తర్వాత పిండి వేసి కలుపుతారనమాట మంచిగా. ఇదైతే ప్రాసెస్ అయితే వచ్చి అందరూ కూడా చేపిస్తారు. అండ్ ముందు వీడియోలో అయితే కంప్లీట్గా చూడండి. అండ్ ఏముంది కంటెంట్ అయితే మీరు చూడండి. నాకైతే శ్రీమంతం 9th మంత్లో చేశారనమాట. యాక్చువల్లీ 5th మంత్లో చేస్తారు. 5th మంత్ పడగానే చేస్తారు స్టార్ట్ అయినప్పుడు. కాకపోతే నాకు 9th మంత్లో చేశారు. ఎందుకనంటే 5th మంత్లో అయితే మా చిన్నత్తయ్య చనిపోయారు, మా హస్బెండ్ వాళ్ళ పిన్ని. అందుకని చెప్పేసి మాకు ఇంకా ముట్టుడు ఉండే, ఇంకా అప్పుడైతే చేయలేరు. 9th మంత్లో అయితే స్టార్టింగ్ నాకు స్టార్ట్ అయింది అని ఒక 3-4 డేస్కి అయితే అప్పుడు చేశారు. ఇప్పుడైతే డెలివరీ అయిపోయిందండి. డెలివరీ అయిపోయి నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కాకపోతే ఇంకా కొంచెం హెల్త్ ఉంటుంది కదా, డెలివరీ తర్వాత మాట్లాడలేక అట్లా కొంచెం ఇబ్బంది ఉండి ఇంకా నేను షేర్ చేయలేదు. 9th మంత్ కదా అప్పుడు ఇంకా అదే ఉండే. అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాక ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే పెడుతున్నాను వీడియోస్. ఇంకా చాలా వీడియోస్ అయితే వచ్చేటివి ఉన్నాయండి మన ఛానల్లో. శ్రీమంతంవి అండ్ పాప నా బాబా అనేది వీడియోస్ కూడా రివీల్ చేస్తాను. ఇంకా మా పాప నా బాబా ఎలా ఉన్నారు ఏంటి అండ్ ఎలా చూసుకోవాలి అవన్నీ కూడా టిప్స్ అన్నీ మేము ఏదైతే ఫాలో అవుతున్నాం పిల్లలకి అవన్నీ కూడా నేనైతే షేర్ చేస్తాను మన ఛానల్లో. అండ్ చూడండి, నచ్చితే. ఇది వచ్చేసి మా మరిది, మా అత్తయ్య అండ్ ఇంకొక అత్తయ్య వీళ్ళందరూ కూడా పిండి అయితే కలుపుతున్నారనమాట. వేడి వాటర్లో పిండేసి అయితే ఇలా కలుపుతున్నారు. మనం పోపేసిన వాటర్కి ఇలా మంచిగా కింద మీద కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి. ఇదైతే మా విలేజ్లో అండి ఇల్లు. మీకు హోమ్ టూర్ వీడియో అయితే డూప్లెక్స్ ఇల్లు పల్లెటూరు స్టైల్లో అని పెట్టాను కదా, ఆ ఇంట్లో అనమాట. అక్కడ విలేజ్లో ఎలా ఉంటుందంటే ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా, ఎవరైనా చనిపోయినా కానీ ఏదైనా ఉన్నా కానీ ప్రతి ఒక్కరు వచ్చి తల చేసి మంచిగా హెల్ప్ చేస్తారు. అసలు పిండి వంట చేసిన రోజు కూడా ఒక పండగలాగా అయితే అనిపిస్తుంది. ఇల్లంతా కూడా చాలా మంచి అనిపిస్తుంది. అండ్ నిండుగా ఉంటుంది ఇల్లంతా, ఎవరో చుట్టాలు వచ్చినట్టు అలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అదైతే ఇంకా ముందు రోజు నుంచి ఏదైనా పండగ స్టార్ట్ అయిన ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆ రోజు దాని నెక్స్ట్ డే 3 డేస్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా ఫెస్టివల్స్ ఇలా పిండి వంటలు చేసేటివి ఉన్నాయంటే. అండ్ శ్రీమంతం ఎలా అయింది, మా పేరెంట్స్ ఎంతమంది వచ్చారు, ఎలా చేశారు అన్నీ కూడా మంచిగా అయితే షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది. అండ్ మా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కదా, సో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎలా అయింది శ్రీమంతం, మా ఇంట్లో ఎలాగైంది ఏంది అనేది కూడా నేను మంచిగా డీటెయిల్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను మీతోని. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఇంకా మా అత్తయ్య అయితే పిండి అయితే కలుపుతున్నారు. చేయి కాలుతుంది అని చెప్పేసి అక్కడ ఒక చెంబులాగా తీసుకొని దాంతోనైతే మా అత్తయ్య మంచిగా కలుపుతున్నారనమాట. అంటే మెత్తగా అవ్వాలి కదా అలా. ఇక్కడైతే అందరూ పిల్లలు పెద్దలు అందరూ వచ్చేసి ఒక్కొక్కరు అందరు హెల్ప్ చేస్తున్నారు. అప్పాలు అయితే చేస్తున్నారు. అప్పాలు ఒకరు కాల్చడం ఒకటి చేయడం అలా. ఇక్కడైతే మేము టైం ల్యాబ్స్లో పెట్టాము, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి డే మొత్తంది కవర్ చేసామన్నమాట. అందరు ఎవరి ఇంట్లో వాళ్ళు పని చేసుకొని చూసుకొని వచ్చి అంత ఓపికగా మన ఇంటికి వచ్చి అలా హెల్ప్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడైతే మా మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు వాళ్ళందరూ అంటే కజిన్స్ అవుతారు. ఇక్కడ తిని కూడా మా అత్తయ్య అంటే మాకు చిన్న పెద్ద ఇలా ఉంటారు కదా, అలా ఇంటి పక్కనే ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ పాప అనమాట. చాలా బాగా అంటే ఆమెతోనే కామెడీ చేసుకుంటా మస్తు ఎంజాయ్ అనిపించింది ఆ రోజు. తను కూడా నేను కూడా చేస్తా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మమ్మతోనైతే కూర్చొని అయితే చేస్తుంది. ఇక్కడ పిల్లలైతే కాలేజ్కి వెళ్ళి వచ్చి మరీ చేపిస్తున్నారు.
నైట్ అయింది. నైట్ చాలా 12, 1 అయిపోయింది. ఆ రోజు అన్నీ చేసేసి సెట్ చేసి పడుకునేసరికి ఈ అప్పాలు కూడా ఎలా చేస్తారనంటే మేకాలు అవన్నీ చేస్తారు కదా ఫుడ్. అంటే మా సైడ్ అయితే పప్పన్నం పెడతారు. ఆ పప్పన్నం పక్కనే ఇలా అప్పాలు అవన్నీ కూడా పక్కకైతే అందరికీ తినే దగ్గరైతే ఏస్తారు. మంచికి అంటే ఒక్కరికి ఇంత ఇట్లా అన్నట్టు అందరికీ ఇచ్చుకుంటా తినిపిస్తారు. ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు అయితే మంచిగానే ఎక్కువనే పిండి కలుపుకొని అయితే చేస్తున్నారు. అప్పాలు ఇంకా గర్జెలు నైట్ ఇక్కడైతే గర్జెలు చేస్తున్నారు. గర్జెల్లో కూడా శ్రీమంతంకి పొట్ట గర్జెలు అని చెప్పేసి ఉంటాయంట అండి. ఇక్కడ చపాతీలా చేస్తున్నారు కదా వీటితోని ఒక 5 చెయ్యాలి. లాస్ట్‌లో చేస్తారంట అది. అదే ఇంపార్టెంట్ అంట. ఇక్కడ మిగతాయి అయితే జస్ట్ నార్మల్‌గా పెడతారు. అండ్ వేరే వాళ్ళు తిననీకొస్తారు కదా! అంటే శ్రీమంతంకి బంధువులు వాళ్ళకి కూడా తినేటప్పుడు అయితే పెడతారు స్వీట్‌లాగా. పుట్టగజ్జలు తీయడం అండ్ వేయించడం అయితే నేను వీడియో అయితే తీయలేదండి. ఇక్కడ స్టార్ లాగా ఉన్నాయి పెద్దగా అవైతే పుట్టగజ్జలు అంటారు. ఇవన్నీ అయితే నాకు ఒడిలో అయితే పెట్టారనమాట. ఇది ఇక్కడైతే డెకరేషన్ ఇలా అయింది. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అండి. ఓకే చలో బాయ్.